T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కి బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్ సెమీఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇంగ్లాండ్ పైన ఘోర పరాజయంతో పాకిస్తాన్ సెమీస్ కి చాలా కష్టంగా ఉంది. ఇక ఇప్పటికే న్యూజిలాండ్ పాక్ మ్యాచ్ రద్దయిపోయింది. సెమీస్ కు చేరాలంటే పాక్ ముందు కేవలం మూడే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, శ్రీలంక పైన పాకిస్తాన్ తప్పనిసరిగా గెలవాల్సింది. లేదు, రెండో ఆప్షన్ ఏంటంటే న్యూజిలాండ్ అన్ని మ్యాచ్ల్లో కూడా ఓడిపోవాలి. లేదా థర్డ్ ఆప్షన్, వర్షం వల్ల శ్రీలంక న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దు కావాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి జరిగినా పాకిస్తాన్ మళ్ళీ సెమీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ సెమీస్ ఆశలు కూడా వదులుకున్నారు. సో ప్రెజెంట్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ నుంచి బయటికి వెళ్ళడం గ్యారంటీ అన్నట్టు కనబడుతోంది. సో పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సో హ్యారీ బుక్ అద్భుతంగా ఆడి 51 బంతుల్లో సెంచరీతో విధ్వంసం క్రియేట్ చేయగలిగాడు. 160 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లను ఛేదించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో 4 పాయింట్లు సాధించి సూపర్ 8లో గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్కు చేరింది మొదటి టీం. ఇక పాకిస్తాన్ మాత్రం 2 మ్యాచ్ల్లో 1 పాయింట్తో నిలిచింది. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్ని ఆశల్ని తీవ్రంగా వదులుకున్నట్టయింది. ఇంగ్లాండ్ 4 పాయింట్లున్నాయి, 2 మ్యాచ్లు గెలిచింది. రన్ రేట్ వచ్చేసి 1.491 కొనసాగుతోంది. న్యూజిలాండ్ 1 పాయింట్ అండ్ 1 మ్యాచ్ గెలిచింది. ఇటు పాకిస్తాన్ 1 పాయింట్ 2 మ్యాచ్లు ఆడింది. అటు న్యూజిలాండ్ 1 పాయింట్ 1 మ్యాచ్ గెలిచింది. సో ఇటు శ్రీలంక విషయానికి వస్తే 0. సో కేవలం సూపర్ 8లో పాకిస్తాన్కి ఇంకా 1 మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. ఫిబ్రవరి 28న శ్రీలంకతో కలిసి పాకిస్తాన్ తలపడబోతోంది. ఇక ఇంగ్లాండ్ ఫిబ్రవరి 27న న్యూజిలాండ్తో తలపడబోతోంది. అయితే పాకిస్తాన్ ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిందే. అయితే గెలిచినా కూడా అది డైరెక్ట్గా సరిపోకపోవచ్చు. 25న న్యూజిలాండ్ అండ్ శ్రీలంక ఉంది, 27న న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ ఉంది, 28న పాకిస్తాన్ అండ్ శ్రీలంక ఉంది మ్యాచ్. సో పాకిస్తాన్ సెమీఫైనల్కి వెళ్ళాలంటే పాకిస్తాన్ శ్రీలంకపై తప్పనిసరిగా గెలవాల్సింది. అదే సమయంలో ఇంగ్లాండ్ న్యూజిలాండ్పై గెలవాలి. న్యూజిలాండ్ ఓడిపోవాలి, ఇక్కడ ఇంగ్లాండ్ గెలవాలి 27న మ్యాచ్ రోజు. అలాగే శ్రీలంక న్యూజిలాండ్ పై గెలవాలి, శ్రీలంక కూడా న్యూజిలాండ్ పై గెలవాలి. అంటే 2 మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోతే తప్ప పాకిస్తాన్ సెమీస్కి వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు పాయింట్లలో పాకిస్తాన్ 3 పాయింట్స్ ఉంటాయి, శ్రీలంక 2, న్యూజిలాండ్ 1. దీని నేపథ్యంలో గ్రూప్ 2 నుంచి నెక్స్ట్ టీమ్గా ఇటు న్యూజిలాండ్ బరిలోకి వెళ్ళే అవకాశం ఉంది, సెమీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రెండో ఆప్షన్ ఏంటంటే న్యూజిలాండ్ తమ మిగిలినటువంటి 2 మ్యాచ్ల్లో ఒక దాంట్లో గెలిచి ఒక దాంట్లో ఓడితే పాకిస్తాన్ శ్రీలంకపై గెలిచిన పక్షంలో పాకిస్తాన్ న్యూజిలాండ్ 2 కూడా సరిసమానమైన పాయింట్లతో ఉంటాయి. కాబట్టి అప్పుడు ఎవరికైతే ఎక్కువగా రన్ రేట్ ఉంటుందో వాళ్ళ అర్హత సాధిస్తారు. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్ శ్రీలంకతో మ్యాచ్లో ఓడిపోతే డైరెక్ట్గా టోర్నమెంట్ నుంచి బయటపడుతుంది. పాకిస్తాన్ శ్రీలంకతో నుంచి కనుక మ్యాచ్లో ఓడిపోతే డైరెక్ట్గా అవుట్. ఇక పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా కనుక రద్దయితే పాకిస్తాన్కి 2 పాయింట్లు వస్తాయి. అదే సమయంలో శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే, 2 మ్యాచ్లు వర్షం వల్ల రద్దయితే తప్ప ఇటు పాకిస్తాన్ సెమీస్కి వెళ్ళే అవకాశం లేదు. ఇక ఏదేమైనా పాకిస్తాన్కి ఆశలన్నీ గల్లంతైపోయాయి. పాకిస్తాన్కి ఎటువంటి ఆప్షన్ లేదు. అయితే 2 మ్యాచ్లు న్యూజిలాండ్ ఓడిపోవాలి, శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్గా మ్యాచ్ ఓడిపోవాలి. ఆ తర్వాత ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ కూడా మ్యాచ్ ఓడిపోవాలి. న్యూజిలాండ్ 2 ఓడిపోవాలి. పాకిస్తాన్ గెలిచినా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి కొంత వాళ్ళు వర్షం కారణంగా రద్దయినా కూడా శ్రీలంకకి పైన పాకిస్తాన్ కూడా 1 పాయింట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళడానికి కొంత అవకాశం ఉంటుంది, కొంత స్కోప్ దొరుకుతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం అన్ని దారులు మూసుకున్నాయి. కేవలం దేవుడి వైపు తిరిగి దండం పెట్టడం తప్ప వాళ్ళకు ఒరిగేది ఏం లేదు. సో వాళ్ళకి దిష్టి తగిలిందన్నారు గతంలో. దిష్టి కాదు, అసలు వాళ్ళకి తగిలింది పాపం. లేదు, ఇంకా ఏమైనా చెప్పాలంటే వాళ్ళకి అసలు ఇది లేదు, మైండ్ లేదు. వాళ్ళకి నిజంగానే దిష్టి తగిలింది. ఇటువంటి మాటల కంటే కూడా వాళ్ళు మ్యాచ్కి నేర్పియండి రా బాబు, వాళ్ళు కొంచెం క్రికెట్ ఆడి నేర్పియండి. క్రికెట్ ఎట్లా ఆడాలి ఏంటి అనేది కొంచెం నేర్పించే ప్రయత్నం చేయండి. ఇండియన్ ప్లేయర్స్ని లేకపోతే న్యూజిలాండ్ శ్రీలంక వాళ్ళ రద్దు అవ్వాలి, వాళ్ళ మ్యాచ్లు వర్షం కారణంగా ఆగిపోవాలని చెప్పి కోరుకునే బదులుగా వాళ్ళ కొంత క్రికెట్ నేర్పిస్తే అయిపోతుంది కదా, మంచిగా ఆడగలుగుతారు. సో ప్రజెంట్ సూపర్ 8లో ఇంగ్లాండ్ ఆల్రెడీ సెమీస్కి చేరుకుంది. న్యూజిలాండ్, శ్రీలంక అండ్ పాకిస్తాన్ 3 మాత్రం మిగిలి ఉన్నాయి. రానున్న రోజుల్లో న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక 1 మ్యాచ్, న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ 1 మ్యాచ్, తర్వాత పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక 3 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 3 మ్యాచ్లు ఎవరైతే పర్ఫార్మెన్స్ బెటర్గా ఇస్తారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ సెమీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మైనస్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కొంత ప్లస్కి వెళ్ళాలి, 2 పాయింట్లు సాధించాలి అనుకుంటే కనుక 2 మ్యాచ్లు న్యూజిలాండ్ ఆడే దాంట్లో 2 న్యూజిలాండ్ ఓడిపోవాలి, లేదా మ్యాచ్లు రద్దయిపోవాలి వర్షం కారణంగా.
పాకిస్తాన్ శ్రీలంకపై గెలవాలి, అవి రెండు ఓడిపోవాలి. ఒకవేళ పాకిస్తాన్ గెలిచి అవి రెండు న్యూజిలాండ్ గెలిచినా కూడా పాకిస్తాన్కి స్కోప్ లేదు. ఒకవేళ న్యూజిలాండ్ 2 మ్యాచ్ల్లో వర్షం కారణంగా రద్దయిపోయి పాకిస్తాన్ శ్రీలంకపై గెలిచినా అప్పుడు కూడా నో యూజ్. రెండు జరగాల్సింది ఎట్ ఏ టైం అనుకుంటే కనుక పాకిస్తాన్ గెలవాలి, న్యూజిలాండ్ ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే పాకిస్తాన్కి ఏమైనా స్కోప్ ఉంటుంది సెమీస్కి వెళ్ళడానికి. అయినప్పటికీ పాక్ సెమీస్కి చేరే అవకాశాలు ఉన్నాయని క్రీడాకారులు చెప్తున్నారు. ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగితే తప్ప పాకిస్తాన్ ఇక్కడ వెళ్ళే అవకాశం లేదు. సో ఛాన్స్ 1 నేను చెప్పినట్టుగా పాకిస్తాన్కి 3 పాయింట్లు, శ్రీలంకకు 2 పాయింట్లు, న్యూజిలాండ్కి 1 పాయింట్ ఎప్పుడు వస్తాయంటే చివరి మ్యాచ్లో శ్రీలంకపై తప్పనిసరిగా గెలిస్తే. ఇదే సమయంలో ఇంగ్లాండ్ శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ 2 మ్యాచ్ల్లో ఓడిపోతే తప్ప ఇది సాధ్యం కాదనేది మాత్రం చాలా క్లియర్ అర్థమవుతోంది. సో పాకిస్తాన్కి మాత్రం కొంచెం టఫ్ సిచ్యువేషనే. సో పాకిస్తాన్ మాత్రం ఈ మ్యాచ్లో పక్కకు పెట్టడం, మ్యాచ్లో నుంచి బయటపడడం మాత్రం గ్యారంటీ కనబడుతోంది. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ఇండియా? ఇండియాపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇండియా నెక్స్ట్ సెమీస్కి వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇండియా ఈ సెమీస్లో మరోసారి ఇక్కడ పాకిస్తాన్ గెలిస్తే అవకాశం ఉంటే ఈ దరిద్రులు, ఈ పరమ అష్టదరిద్రులు, ఈ పిచ్చి కుక్కలు కనుక మళ్ళీ గెలిచి సెమీస్కి వస్తే భారత్తో తలపడే అవకాశం ఉందా? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఈ T20 వరల్డ్ కప్లో ఎవరు విజయం సాధిస్తారని మీరు అనుకుంటున్నారు? ఇండియాపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.